నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృప నే మరువలేను నీవు చూపిన నీ కృప నే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన కాగాలలో నీ జీవన కాగాలలో ఈ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే సందర్భాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాను. పురులరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి కీర్తన మనం చదువుదాము. 111వ కీర్తనలో 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనేది ఈ భక్తుడు సుస్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు మనకు తెలియకపోతే ఏ దీవెన ఏ ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి మనం పొందుకోలేము. దీవించి ఆశీర్వదించే దేవుని యందు విశ్వసించలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభుని వేడుకుంటారు, మనవులని చెప్పుకుంటారు, కానీ దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన ఆ కార్యాలని విశ్వసించలేక అందుకోలేక పొందుకోలేకపోతున్నారండి. అందుకే వాక్యంలో మనం చదువుతాము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అనే మాట మన ఎదుట నిలుస్తుంది. మనము ఆయనను విశ్వసించాలి అని అనుకుంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. మనము ఆయన మీద గురి నిలపాలి అనుకున్నప్పుడు ఆయనలో ఉన్న మహత్యం మనం గుర్తించగలగాలి. అప్పుడే పూర్ణంగా ఆయన్ని నమ్ముకోగలుగుతాము, ఆయన మీద ఆనుకోగలుగుతాము, ఆయన చేసే అద్భుతాలని అనుభవించగలము అనే విషయాన్ని మొదట మనం తెలుసుకోవాలి. ఈ వాక్యంలో మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అన్నప్పుడు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు అనేది మనం గుర్తించాలి. ప్రియులారా, ఎందుకు తన ప్రజలకు విమోచన కావాలి అనంటే, తన ప్రజలైన వారు బంధకాలలోనూ సంఖ్యల మధ్యలోనూ నిలిచి బానిసపు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేసిన దేవుడు అనేది మనం లేఖన భాగాల్లో మనం గుర్తిస్తాము. ఈ సందర్భానుసారంగా లేఖనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారు అని నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుతామండి. వాళ్ళు కన్నీరు కార్చి అంగలార్చి ప్రభు పాదాలు పట్టుకొని వాళ్ళు ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు పడుతున్న అగచాట్లు అలాగే ఉన్నాయి. మట్టి తొక్కి ఇటుకలు కాల్చి లెక్క చెప్పాలి, కానీ తగిన ఫలితం అనుభవించలేని దౌర్బల్యమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్న కష్టదినాలు అవి. ఐగుప్తులు ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టడం ప్రారంభించారు. మొదట యోసేపు బ్రతికిన దినములలో వాళ్ళు ఎంత ఆనందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బ్రతికారో ఈనాటి పరిస్థితి పూర్తిగా వ్యతిరేకమైపోయింది. ఎందుకంటే ఐగుప్తులో ఈ యోసేపును ఎరుగని రాజు ఏలడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు ప్రబలడం అతనికి జీర్ణించుకోలేని పరిస్థితిగా మారిపోయింది. వీళ్ళని ఇలాగే విడిచిపెట్టేస్తే
వీళ్ళు పెక్కు పెరిగిపోతే రేపటి రోజున వీళ్ళే మనకు విరోధముగా లేస్తారేమో అనే అనుమానం అతనికి కలిగింది. ఆనాటి నుంచి ఇశ్రాయేలీయులను అణచడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు దారితీసింది ఈ పరిస్థితి అని అంటే, ఇక ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండలేని కష్ట పరిస్థితులు వాటిల్లాయి. ఇశ్రాయేలీయులు ఎలుగెత్తి ఆడవడం ప్రారంభించారు. దేవుని వాక్యంలో మనం చదువుతాము, వారి మొర విన్న దేవుడు, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు, వాళ్ళ కన్నీళ్లను చూచిన దేవుడు పని ప్రారంభించాడు. కార్యాన్ని ఆయన ఆరంభించి ఈ ఐగుప్తులో నలిగిపోతున్న ప్రజలను ఆయన విమోచించి, రక్షించి, తప్పించి ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేర్చిన దేవాతి దేవునిగా మనకు ప్రత్యక్షమవుతాడు. వారు ఉన్న బంధకాలని ఏ వ్యక్తులు అందులో నుంచి విడిపించలేకపోయారు. వారు నలిగిపోతున్న ఆ కష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఆదరించే వ్యక్తులు లేకపోయారు. సర్వశక్తి కలిగిన దేవుడు వారి యందు శ్రద్ధ నిలిపి వారిని ఆ కొలిమిలో నుంచి, ఆ బంధకాలలో నుంచి, ఆ సంఖ్యల మధ్యలో నుంచి, ఆ బానిసపు బ్రతుకులో నుంచి విడిపించి నడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని చేర్చాడండి. చూడండి, ఐగుప్తులో వాళ్ళు అనుభవించిన క్షోభ వేరు. ఈనాడు వారు ఎక్కడున్నారంటే పాలు తేనెలు ప్రవహించే సమృద్ధిలోనికి ఆయన వారిని విమోచించి నడిపించాడు. ఈ రోజున ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు అక్షరానుసారమైన ఇశ్రాయేలీలు అయితే మనం ఆత్మానుసారమైనటువంటి ఇశ్రాయేలీలం కదా. ఈ రోజున అనేక మంది అనేక బంధకాలలో మగ్గిపోతున్న పరిస్థితి వాస్తవం అండి. అనేక సంఖ్యల మధ్య నిలబడి కన్నీళ్లు కార్చి, కన్నీరే అన్నపానాలుగా భుజించి బ్రతుకుతున్న నెమ్మది లేక, విశ్రాంతి లేక, ప్రశాంతత లేక అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ప్రజల్ని ఓ కోకోలలుగా చూస్తున్నాము. వారు బంధించున్న బంధకాలలో నుంచి విడిపించబడలేక ఇక జీవితం ఎలాగే అని తమను తాము శపించుకునే వ్యక్తులు కూడా లేకపోలేదండి. ఈ రోజున నా ప్రియులారా, మనిషి ఏదో ఒక తెలియని బంధకాలు, సంఖ్యల మధ్య నలుగుతూ జీవితంలో ఉండవలసిన రమ్యతని, శాంతిని, సమాధానాన్ని అనుభవించలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి మనిషి దిగజారిపోయాడు. మరి దినాలన్నీ ఇలాగే ముగించబడతాయా? ఇలాగే జీవితాన్ని ముగించవలసి వస్తుందా అంటే కానే కాదు. విమోచకుడైన దేవుడు మీ ఎదుట ఉన్నాడు, మన ఎదుట ఉన్నాడు. ఆయనను కోరుకొని, ఆయనను చేరుకొని, ఆయనకు అప్పగించుకొని విడిపించమని, తప్పించమని, రక్షించమని మొరపెడితే మనం అర్జించుకోగలిగితే నిజముగా మొరపెట్టువానికి సమీపముగా ఉండు దేవుడు. ప్రియులారా, ఆయన మొరపెట్టిన వారిని విమోచిస్తాడు, విడుదల కలుగు చేస్తాడు. విడుదల కలుగు చేయడం మాత్రమే కాదండి, ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని సమృద్ధికరమైన అనుభవాలలో నిలబెట్టిన ఆ దేవుడు ఈనాడు మనల్ని కూడా మన కన్నీళ్లు తుడిచి, మన దుఃఖాన్ని తొలగించి, మనలో ఉన్న దరిద్రతను, శాపాన్ని తప్పించి మనల్ని ఆయన సమృద్ధిలో నిలబెట్టి సాక్షిగా మనల్ని వాడుకొనడానికి ఆయన శక్తి కలిగిన, సామర్థ్యత కలిగిన సర్వాంతర్వ్యామి అనేది మనం విశ్వసించాలి. ప్రియులారా, ఈ వాక్యంలో మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఆయన విమోచనను కలుగు చేసి తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడట. తన నిబంధనని నిత్యముగా ఉంచే దేవుడు అంటండి. అంటే ఆయన చేసిన నిబంధనే కానీ, వాగ్దానమే కానీ మర్చిపోయేవాడు కాదండి. మనుషులైతే మాట చెప్పి మర్చిపోతారు, మనుషులైతే మాట ఇచ్చి దాటిపోతారు, చేతులెత్తేస్తారు, చేతగాని వాని వల్ల నిలిచిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. విమోచన కలుగు చేయడం మాత్రమే కాకుండా ఆ నిబంధనను ఆయన స్థిరపరచువాడు, ఆయన మర్చిపోయేవాడు కాదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన ప్రజలకు మేలు చేసిన వాడు కాదా? మన పితరులతో ఆయన వాగ్దానము చేసి వాళ్ళతోనే ఆ వాగ్దానాలని ముగించిన వాడు, మర్చిపోయిన వాడు కాదండి. ఈనాటికి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని
ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెడతారో, ఎవరు విరిగి నరిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఆయన సన్నిధికి చేరుతారో, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ చేరిన వారిని ఆయన రక్షించి దీవించు దేవుడు. ఆయన వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్లుగా నిలిచి ఉన్నాయి. భూమి ఆకాశములు గతించిన అవి గతించిపోయేవి కావు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు అనేది ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన విషయం. ప్రియ సహోదరులరా, మరి ఈ దినాన ఏ బంధకాలలో ఏ సంఖ్యలలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి విడిపించడానికి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు గనుక ఆయన చేరుకుంటే, ఆయన్ని వేడుకుంటే నిశ్చయముగా మన పట్ల, అనగా ఈ వాక్యం వింటున్న నీ పట్ల నిశ్చయముగా ఆయన అద్భుతం చేస్తాడు, విమోచన కలిగించి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడనేది మనం గుర్తించాలి. మరొక మాట కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో 29వ కీర్తన 11వ చరణాన్ని చదివి వినిపిస్తాను, ఆలకించండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. పిల్లలు చూశారండి, విమోచన కలుగు చేయడం, నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఈ వాక్యంలో మనం చదువుతున్నాము ఆయన బలమును అనుగ్రహించు దేవుడట. ఈ రోజున ఈ బలము మనకు కలిగినప్పుడు ఎదురయ్యే ప్రతిదానిని మనం జయించగలుగుతామండి. బలము లేక, శక్తి లేక ప్రతి చిన్నదానికి ఈ రోజున కృంగిపోతూ, అలసిపోతూ, అలజడిపాలై అవాంతరాలకి, అభ్యంతరాలకి తట్టుకోలేని పరిస్థితుల్లో గట్టి క్రైస్తవుడు మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఆలోచిస్తున్నారండి? ఎదురయ్యే ప్రతి సమస్యకే కానివ్వండి, ఎదురయ్యే ప్రతి పోరాటానికే కానివ్వండి, మనం ఎదురు నిలబడాలి అని అనుకుంటే ఆ బలము, ఆ శక్తి మనకు కావాలి. మనసు స్థైర్యం, ఆ మనసు ధైర్యం మనకు కావాలండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు, పేతురు యోహానులను చూసినప్పుడు అనేక మంది అనుకుంటున్నారట, వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడిది అనుకుంటున్నప్పుడు వాళ్ళలో వాళ్ళకి తేలిన విషయం ఏంటంటే వీరు యేసుతో కూడా ఉన్నవారు అని వాళ్ళు నిర్ధారించుకున్నారండి. అంటే యేసుతో కూడా ఉన్నవారికి ఆయన ఆ బలమునిస్తాడు. ఆ బలము వలన కలిగిన ధైర్యం ఉంటుంది, పోరాడగలుగుతారు, నిలబడగలుగుతారు, జయాన్ని చూడగలుగుతారు. కానీ ఈ రోజున విశ్వాస జీవితంలో కొందరిని చూస్తే ప్రతి చిన్నదానికి అలసట ఉండిపోవడం, ప్రతి అల్పమైన దానికి భయపడిపోవడం, ప్రతి క్షణికమైన దానికి లొంగిపోవడం, ఇలాంటి బలహీనమైన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఒక వింత మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. అరే వీళ్ళు బైబిల్ చదివేవాళ్లే కదా, ఆరాధనలకు వెళ్ళేవాళ్లే కదా, స్తుతి చెల్లించేవాళ్లే కదా, మరి ఎందుకు ఇలాగా అలజడి పాలవుతున్నారు అని అంటే ఆ బలాన్ని పొందుకోక. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం ప్రభుని, ఆ శక్తిని పొందుకోవడానికి మనం ప్రభుని చేరుకుంటే, ఆయనను వేడుకుంటే, ఆయన సన్నిధిలో ప్రార్థించి అర్జించినప్పుడు నిశ్చయముగా ఆయన బలమును అనుగ్రహిస్తాడు. చూడండి, యవనస్తులైన ఒక ముగ్గురిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వారు ఎవరంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే వారిని యవనస్తులైన వాళ్ళండి. కానీ వాళ్ళ ఆధ్యాత్మికమైన బలాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళకి బబులోనులో ఒక శోధన వచ్చింది. అది ఎలాంటి శోధన? ఏదో చిన్నపాటిది, లేకపోతే 2 రోజులుండి సమస్య పోయేది, లేకపోతే ఎవరో ఒకరిని ఆశ్రయిస్తే తొలగిపోయేది కాదండి. సాక్షాత్తు రాజుగారు రంగంలోకి దిగాడు. ఇటు తోచని ఆ స్థితిగతుల మధ్య యవనస్తులైన వారి యొక్క స్థైర్యాన్ని మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా. వాళ్ళు రాజు ఎదుట నిలబడి సమాధానం చెప్తున్నారండి. రాజుతో వాళ్ళు ఏమీ కూడా రాజు ఆజ్ఞకే కానివ్వండి, ఆ ప్రజల యొక్క పరిస్థితులకే కానివ్వండి లొంగిపోకుండా ధైర్యంగా నిలిచి చెప్తున్నారు. ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు రాజా. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సామర్థ్యత కలిగిన, శక్తి కలిగిన వాడు. ఒక్కవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మీరు చెప్పే పని చేయడానికి మేము సిద్ధంగా లేము. పిల్లరా, చరిత్రలో మనం చదివినప్పుడు
ఎంత ధైర్యంతో వాళ్ళు నిలిచారో, ఎంత బలముగా దృఢంగా వాళ్ళు నిలిచారో అంత గొప్ప విజయాన్ని చూడగలిగారండి. నిజమే, మనకు ఆ బలం, నిలబడగలిగిన బలం మనకు కలిగినప్పుడు, ఆ బలము వలన కలిగే స్థైర్యం మనకు ఉన్నప్పుడు నిశ్చయముగా జయమే కలుగుతుందండి. కానీ ఈ రోజున ఆ నిలిచే బలమే మనకు కావాలి కదా, ఆ నిలబడగలిగిన ఆ శక్తి మనకు కావాలి కదా. యోబు చరిత్రలో కూడా మనం చదువుతాము, అతని శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, ఇళ్ళు వాకిళ్ళు పోయాయి, పిల్లలు పోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా యోబు నోట వచ్చిన మాట ఏంటి? నేను చావను, నా విమోచకుడు సజీవుడు, మరలా నేను నా ప్రభువుని సజీవుల దేశంలో నేను చూస్తానన్న ఆ దృఢమైన సంకల్పం ఎలా కలిగింది? ఆధ్యాత్మికమైన బలం కలిగిన వాడు గనుక, ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకున్నవాడు గనుక ఆ శక్తి ధైర్యాన్ని ఇస్తే, ఈ ధైర్యం, ఈ శక్తి అతన్ని విజయంలోనికి నడిపించింది. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఏ పోరాటం ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, కన్నీటి వ్యవస్థలు మన ఎదుట నిలిచినప్పటికీ కూడా నిలిచే బలం కొరకు మనం వేడుకోవాలి, నిలిచే శక్తి కొరకు మనం వేడుకోవాలి. నిలిచిన నాడే మన విజయాన్ని చూడగలుగుతామనే విషయాన్ని గుర్తించాలి. మన దేశం కొరకు పోరాడిన వాళ్ళు ఉన్నారు, మన దేశం కొరకు జీవితాలు పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ విజయాన్ని చూచేంతవరకు కూడా వాళ్ళు తన పోరాటాన్ని ఆపలేదే. ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రమై బ్రతకగలుగుతున్నామనంటే నిలిచిన యోధుల్ని చూడాలి కదా. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రారంభించిన పనిని దిగ్విజయంగా ముగించే అంతవరకు కూడా తీసుకుని నిర్ణయాలలో నిలబడిన యోధుల్ని మన ఎదుటి పెట్టుకోవాలి కదా. నిజమే, ఈ రోజున ఆధ్యాత్మికంగా, నేను చెప్పేది శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా ఎన్నో పోరాటాలు మనకు ఉండొచ్చు, మన శక్తికి మించిన సమరము మన ఎదుటి నిలిచి ఉండవచ్చు. కానీ ఆ స్థితిలో నిలబడగలిగిన బలం ప్రభు మనకివ్వాలి. ఆయన బలమును అనుగ్రహించు దేవుడు అనేది వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యంలోనే 11వ వాక్యంలోనే మరొక భాగం ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి. సమాధానం, నెమ్మది. పిల్లలు, ఈ రోజున భూతళం మీద సమాధానంగా బ్రతికే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అని వెతికితే మనకు ఆశ్చర్యమే కదండి. ఆస్తి ఉంటుంది, అంతస్తులు ఉంటున్నాయి, భోగభాగ్యాలు ఉంటున్నాయి, అన్ని రంగాలలో ఆరితేరిన వ్యక్తులు కనబడుతున్నారు. కానీ గుప్పెడు గుండెకు సమాధానంగా బ్రతికే వ్యక్తులు ఎంతమంది కనిపిస్తున్నారు? ఎందుకంటే ఈరోజు మనిషి డబ్బులో సమాధానం ఉందనుకుంటున్నాడు, కులగోత్రాలలో సమాధానంగా బ్రతకచ్చు అనుకుంటున్నాడు, లేక మరొకటి సాధించి అందులో సమాధానంగా బ్రతకచ్చు అనుకుంటున్నాడు. కానీ వేటిల్లో కూడా సమాధానం దొరకదండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున బ్రతికిన బ్రతుకులో ఒక నెమ్మది, విశ్రాంతి, సమాధానం మనకు కావాలంటే సమాధానకర్తయగు దేవుడు మనకు ఈ సమాధానాన్ని అనుగ్రహించాలి. అందుకే ఈ కీర్తనలో మన దేవుడు సమాధానమును అనుగ్రహించువాడు అనే మాటని మనం గమనిస్తున్నాం. కుటుంబపు వ్యవస్థలో చూడండి, ఈ రోజున ఒక విధంగా ఆనందం, మరొక విధంగా కన్నీళ్ళు. పిల్లలను చూస్తే గుండెలో సమాధానం ఉండట్లేదు, పరిస్థితులను చూస్తే హృదయంలో సమాధానం కనిపించట్లేదు. కుటుంబపు వ్యవస్థలో అడుగు పెడితే ఈరోజున కుటుంబపు వ్యవస్థ ఈరోజున అవస్థగా మారిపోయింది. ఏదో ఒక విధంగా మనిషి అసమాధానపు ఛాయల్లో నిలిచి ఉన్న సంగతి వాస్తవం అండి. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, సమాధానమును కలుగు చేస్తాను అన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఆయన సమాధానమునిస్తాడు. అంత లేకపోయినా, ఎంతో మనకు లేకపోయినా
కలిగిన దానిలో సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా బ్రతికే ఆ బ్రతుకుని ప్రభు ప్రసాదిస్తాడు. మరి ఈ రోజున ఏ విషయంలో సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నారో, ఏ విషయంలో సమాధానము లేక నిలిచి ఉన్నారో, ఏ పరిస్థితులలో అసమాధానపు ఛాయలలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండు గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారో, పిలిచే దేవుని ఎదుకు రాగలిగితే, ఆహ్వానించే దేవుని వైపు అడుగులు వేయగలిగితే ఆయన నీకు సమాధానమును ప్రసాదిస్తాడు. నీ బ్రతుకు సార్థకమవుతుంది, దీవెనకరంగా ఉంటుందన్న మాట గ్రహించాలి. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆఖరిగా నేను మీతో చెప్పేది, ఆయన ఆశీర్వదించు దేవుడట. పిల్లల ప్రతి మనిషి ఈ రోజున దేని కొరకు అరులు చాచి పరుగులు తీసేది? ఎక్కడికి వెళితే ఆశీర్వాదం కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళితే దీవెన కలుగుతుంది, ఏ దిక్కుకు తిరిగితే మనకు ఆశీర్వాదం వస్తుంది అనే కదా ప్రతి మనిషి మనసులో ఈ రోజున ఉప్పొంగుతున్నటువంటి ఒక ప్రవాహంలాగా ఆశలు ప్రవహించేది. ఆశీర్వాదాలు వద్దనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆశీర్వాదాలు కోరుకొని కదా నలుదిక్కుల మనిషి రోజున పరుగులు తీస్తున్నటువంటి పరుగు మనకు కనిపిస్తుంది. కానీ ఆశించిన వాళ్ళు అందుకోగలుగుతున్నారా? ఆశించిన వాళ్ళు పొందుకోగలుగుతున్నారా? ఆ దిశగా ఆనందాన్ని అనుభవించగలిగిన అనుభవాల్లో కనిపిస్తున్నారండి. ఓ శత ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆశించింది అందుకోలేక అలసిపోతున్నారు. ఎందుకంటే ఆశీర్వదించే వారి దగ్గరికి వెళితే కదా ఆశీర్వాదం దొరికేది. దీవించగలిగిన దేవుని దగ్గరికి వెళితే కదా దీవెన కలిగేది. ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి వెళితే అనుగ్రహించబడుతుంది. కానీ ఏమీ లేని చోటకి వెళ్ళి ఆశించడం అమాయకత్వం కాదా? ఏమీ లేని చోట నిలబడి మనం ఆశించి పరుగులు తీయడం మనకు అవివేకం కాదంటారా? నా ప్రియ సహోదరులారా, ఇదిగో మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. మీరు మొదటి గ్రంథం ఆదికాండం నుంచి చూడండి. మీరు అభివృద్ధి పొంది విస్తరించి మీరు భూమిని నిండించి ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయనే దీవించగలిగిన వాడు, ఆయన ఆశీర్వదించగలిగిన వాడు, మన స్థితిని మార్చగలిగిన శక్తి గల దేవుడండి. మరి ఆయన్ని విడిచిపెట్టి దీవెన, ఆశీర్వాదం కావాలని ఎటు వెళితే ఎక్కడికి వెళితే దొరుకుతుందండి? కనుక ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, నీకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలంటే ఇదిగో నా ప్రభు ఈ రోజున నీ ఎదుట నిలిచాడు. వాక్య దర్శనం నీకు కలుగుతుంది. ఆశీర్వదించగలిగిన దేవుని దగ్గర మోకరించి ప్రార్థించి నీ అక్కర్లు తెలుపుకొని ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన దీవిస్తాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకు, యాకోబులను దీవించాడు. అంతేకాదు ఆనాడు దీవించబడిన దీవెన ఈనాటికి ముగించబడలేదు. నీవు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు, ఏ స్థితిలో ఉన్నా ఆశీర్వదిస్తాడు. ఫలానా చోటే, ఫలానా దినాన, ఫలానా అని వారిని అక్కడ మాత్రమే కాదండి, ఎక్కడ నిలిచినప్పటికీ ఆయన ఆశీర్వదించగలిగిన శక్తి గల దేవుడు. లేఖనాల్లో మీరు చాలాసార్లు చదువుంటారు ఇస్సాకు జీవితాన్ని. కరువు, తట్టుకోలేని పరిస్థితి. ఇక అలాంటి పరిస్థితుల్లో ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని ఇస్సాకు సిద్ధపడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నేను ఆశీర్వదించిందే ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నువ్వు ఆశీర్వదకరంగా ఉండగలవా? నిజమే కదా. దేవుడు ఆశీర్వదించకపోతే ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం? ఆయన దీవించకపోతే ఐగుప్తు ఏంటి, ఇంకొకటి ఏంటి, ఎక్కడ నిలిచి ఆశీర్వదకరంగా బ్రతకగలుగుతామండి? అందుకే ప్రభు అన్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం నువ్వు విత్తనం వేయి. ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ అలసిపోయాడో, ఎక్కడ కృంగిపోయాడో, ఎక్కడ దిగజారిపోయాడో, ఎక్కడ అధైర్యపడిపోయాడో అక్కడే దేవుడు ఇస్సాకుని దీవించాడు, ఆశీర్వదించాడు. లేఖనాల్లో మనం చదువుతాం కదా, ఆ సంవత్సరం 100 ఫలం అతనికి కలిగిందని సత్యవాక్యం సెలవిస్తుందండి. మరి గత సంవత్సరం, గత దినాలు, గత కాలం ప్రయాసపడిన వాడే కదా. దేవుడు దీవించనిదే, దేవుడు ఆశీర్వదించనిదే స్థలాలు మారినంత మాత్రాన, లేకపోతే దిక్కులు మారినంత మాత్రాన, లేక ఆచారాల ముసుగులో మనం ఏదో చేస్తున్నంత మాత్రాన మనం దీవించబడలేమండి. ఆయన దీవించాలి, ఆయన ఆశీర్వదించాలి. ఇదిగో ఈనాడు ఈ మాటలు వింటున్నా మీరు ఆశించండి,
మీరు మీ కుటుంబాలు, మీరు మీ పిల్లలు, మీరు మీ వ్యవస్థ, అంత మాత్రమే కాదు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, మనము మన ప్రజలు దేవుని చేత దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుందాము, ప్రార్థిద్దాము. తలలు వంచండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మీరు మాకు ఏమి అనుగ్రహించు దేవుడవో మేము ధ్యానించుకుంటూ వచ్చాం. నైనా మీరు విమోచన కలుగు చేసే దేవుడవని, నిబంధనను స్థాపించు దేవుడవని, ఆ రీతిగానే బలమును అనుగ్రహించు దేవుడవని, సమాధానమును అనుగ్రహించు దేవుడవని, ఆశీర్వదించు దేవుడవని మేము ధ్యానిస్తూ వచ్చాము. ఈ దీవెనల కొరకు మీ పాత సముఖానికి చేద్దాం. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పత్రికలుగాను సాక్షులుగాను నీ కొరకు నిలుచుటకు కృపను అనుగ్రహించమని, ఇదిగో ఈ రోజున మా భారతదేశాన్ని నేటి వరకు మీ కౌగిలిలో దాచుకొని భద్రపరిచి విశేషమైన కృపనిచ్చి ఈ స్థితిలో ఉంచినందుకు మీకు మరొక్కసారి చేతులు జోడించి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాలని ఆశీర్వదించండి, దీవించండి నాయన. నాయకుల్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయకులకు కాపుదల, భద్రత మీరు ప్రసాదించండి. మా దేశంలో ఉన్న ప్రతి నాయకుల్ని, అలాగే ప్రజలను నా తండ్రి మీరు దృష్టించి సుభిక్షతో మా రాష్ట్రం, మా దేశం సంపన్న స్థితిలో కొనసాగుటకు సహాయం చేయమని, మేము ఈ స్వతంత్ర భారతదేశంలో ఆయన స్వతంత్రంగా నిన్ను ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి, ఇదిగో ఈనాడు ఈ విధముగా పర్వదినముగా మేము ఆచరించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన కృప కొరకై మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, రాబో దినములలో, రాబో కాలమందు కూడా మీ కృప చేత మమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించి ఆశీర్వదించమని మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే శుభ సందర్భాన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.